హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సేమియా కేసరి ఎలా తయారు చేయాలనేది చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు బౌల్లో వేసేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి నేను ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. సేమియా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము, సేమియాలు మాడిపోకుండా. లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. సేమియాలు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాము సేమియాలని. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అదే ప్యాన్లోకి నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాలకి 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ మరుగుతుండగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సేమియాలు మొత్తం అందులో వేసుకొని బాయిల్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది టోటల్లీ ఆప్షనల్. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. సేమియాలు లైట్గా బాయిల్ అవుతుందనగా నేను 1 స్పూన్ గీ వేసుకున్నాను. అలాగే ఇందాక ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు సేమియాలు ఉడికిందో లేదో చెక్ చేద్దాము. సేమియాలు బాగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే బలమైతే ఇంకొక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే 1 కప్పు సరిపోతుంది. మొత్తం అంతా బాగా కలుపుకుందాము. పంచదార అనేది కరిగి సేమియాకి పట్టేదాకా, దగ్గర పడేదాకా కలుపుకుంటూనే ఉండాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదా, పంచదార మొత్తం కరిగి సేమియాకి పట్టడానికి సుమారు 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది కదా. ఇంకా స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఒకసారి కిందకి పైకి మొత్తం అంతా కలుపుకుంటే మళ్ళీ పలుచగా అనిపిస్తుంది. అప్పుడు సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.